స్వాగతం. చందన బ్రదర్స్ జ్యువెల్స్ అండ్ టెక్స్టైల్స్, సినిమా రోడ్, అమలాపురం. హాయ్ అండి, నేను మీ పచ్చిగోళ సుధా. ఈరోజు నా పుట్టినరోజు. 70 నుండి 71 వచ్చింది. మనిషి పుడుతూ ఏడుస్తాడు, చనిపోయినప్పుడు ఏడిపిస్తాడు. ఈ రెండింటి జీవితం మధ్య ఉన్నదే నవ్వుతూ బ్రతకాలన్నది. ఆ నవ్వుతూ బ్రతకడం కోసమే నేను ఈరోజు కిట్టి ఏర్పాటు చేశాను. అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురానికి చెందిన ప్రముఖ రచయిత్రి, కార్టూనిస్ట్, రేడియో ఆర్టిస్ట్, సింగర్, నటి, బ్యూటీషియన్, పలు అవార్డ్స్ గ్రహీత, ఎంఎస్ఆర్ ట్రస్ట్ అధినేత పచ్చిగోళ్ల సుధా తన 71వ జన్మదినం సందర్భంగా 70 సంవత్సరాల వసంతం 7 హౌసీల హేమంతం పేరుతో గురువారం అమలాపురంలో నిర్వహించిన శోభా హౌసీ కిట్టి కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. పట్టణంలోని స్థానిక గడియార స్తంభం సెంటర్ సమీపంలోని ఎండూరి కన్వెన్షన్ హాల్ నందు ఈ కార్యక్రమం నిర్వహించారు. సూట్ కేస్ హౌసీ, హ్యాండ్ బ్యాగ్స్ హౌసీ, శారీస్ హౌసీ, జర్మన్ సిల్వర్ హౌసీ, 1 గ్రామ్ గోల్డ్ హౌసీ, డ్రై ఫ్రూట్స్ హౌసీ, కిచెన్ హౌసీ పేరుతో నిర్వహించిన శోభా హౌసీ కిట్టి కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో ఆద్యంతం ఉల్లాసంగా కొనసాగింది. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకురాలు సుధా మాట్లాడుతూ, మనిషి పుడుతూ ఏడుస్తాడు, చనిపోతూ ఏడిపిస్తాడు. అయితే ఈ రెండు ఏడుపుల మధ్య జీవితం నవ్వుతూ నవ్విస్తూ గడపాలి అనేది తన అభిమతమని అన్నారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన శోభా హౌసీ కిట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. తదుపరి పట్టణంలోని నల్లవంతెన సమీపంలో గల ఎన్టీఆర్ మార్గులో అయ్యప్ప స్వామి ఆలయంతో పాటు పలు ఆలయాలు నిర్మించి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో పాటుగా ప్రతి బుధవారం ఆలయం వద్ద వందలాది మందికి ఉచిత అన్నదానం చేస్తున్న సామాజిక సేవకుడు గోకరకొండ గంగన్న స్వామిని ఘనంగా సత్కరించారు. గంగన్న స్వామిని ఆదర్శంగా తీసుకుని మరింత మంది సామాజిక సేవల్లో మమేకం కావాలని ఆమె పేర్కొన్నారు. తదుపరి సుధ స్నేహితురాలు ఎండూరి రాఘవ మాట్లాడుతూ, సుధ వంటి బహుముఖ ప్రజ్ఞాశాలి తన స్నేహితురాలు కావడం తనకెంతో గర్వకారణంగా ఉందని అన్నారు. పుట్టినరోజును పురస్కరించుకుని ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తమకు మరుపురాని మధుర జ్ఞాపకాన్ని అందించిన సుధకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం పుట్టినరోజు సందర్భంగా కేకు కోసి వేడుకలు నిర్వహించి సుధను అభినందించారు. సుమారు 500 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 16 అన్నట్టు ఉంది. వచ్చారు చెప్పండి. 1 to 12 12 15 32 ఏంటి ఒకటైనా నలుగురైనా 4 చేతులు ఎత్తారు. ముగ్గురు వస్తున్నారు. 8
చాలా చాలా ఉంది. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ కదా. అందుకని అండ్ శారీస్ అయితే చక్కగా మనకి అక్కడ లభిస్తున్నాయి. ఈ 1 గ్రామ్ గోల్డ్ కలెక్షన్ నుంచి ఇంత బ్యూటిఫుల్ నట్ సెట్స్ అయితే మనకి ఇచ్చారని ఒక్కసారి గణేష్ గారికి గట్టిగా చప్పట్లతోటి, అది కాకుండా డిస్కౌంట్ కూడా ఇచ్చారు. మనం ఒకసారి క్లాస్ పెడదామా? చాలా వాళ్ళే ఎనర్జెటిక్ గా ఉన్నారండి. అప్పుడు కూడా రాదు. ఓకే 6 86 86 86 25. టీం మీనా గారు అమలాపురం, టీం ఓ వేసుకోండి. సో ఇక్కడ మన యంగ్ బేబీస్ అందరూ ఒక రాకింగ్ పర్ఫార్మ్ చేయడానికి రెడీగా ఉన్నారు. మరి రాక్స్ వచ్చి ఆడుకో. కృష్ణ సాయి జ్యువెలర్స్ సార్ ఇది ఇచ్చారండి. సో థ్యాంక్ యూ కృష్ణ సాయి జ్యువెలర్స్ అండి. సార్ జన్మదిలో డాన్స్ చెప్పమంటారు సుజాత గారు. ఒకటి ఓకే ఎంతైనా ఉందండి వయస్సులో వేసుకుంటున్నా 4 79 42 42 ఐ లవ్ యూ. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ పచ్చిగోళ సుధా. ఈరోజు నా పుట్టినరోజు 70 నుండి 71 వచ్చింది. మనిషి పుడుతూ ఏడుస్తాడు, చనిపోయినప్పుడు ఏడిపిస్తాడు. ఈ రెండింటి జీవితం మధ్య ఉన్నదే నవ్వుతూ బ్రతకాలన్నది. ఆ నవ్వుతూ బ్రతకడం కోసమే నేను ఈరోజు కిట్టి ఏర్పాటు చేశాను. ఈ కిట్టికి నేను 300 మంది వస్తారనుకున్నాను, కానీ 500 మంది వచ్చారు నా మీద అభిమానంతో. అందరికీ కూడా కృతజ్ఞతలు. మనం చనిపోయాక బ్రతికి ఉండాలి, ముందు బ్రతుకుతూ బ్రతకడం కాదు, చనిపోయాక బ్రతికి ఉండాలి. ఆ ఉద్దేశంతో నాకు సర్వీస్ అంటే చాలా ఇష్టం. సర్వీస్ ప్రాజెక్ట్స్ చేయాలన్నదే నా కోరిక. అందుకని చాలా రోజులుగా నేను సర్వీస్ చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు కూడా ఈరోజు ప్రత్యేకమైన సర్వీస్ చేయాలని నేను అనుకుంటున్నాను. నేను అనుకోవడమే కాదు, మీ అందరూ అనుకోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఆల్ ఆఫ్ యూ. అందరూ ఎలా ఉన్నారు? ఈ నూతన సంవత్సరంలో అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈవేళ నా ప్రియతమ స్నేహితురాలైనటువంటి పచ్చిగోళ సుధ గారు, ఆవిడ రచయిత్రి, ఎన్నెన్నో పెద్ద సంస్థల దగ్గర నుంచి కూడా ఆవిడ ఎన్నో
అవార్డ్స్ గెలుచుకున్నారు. అటువంటి మంచి వ్యక్తి నాకు స్నేహితురాలు అవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మాకు ఇటువంటి మనపు రాని జ్ఞాపకాల్ని ఇచ్చిన సుధ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తేజ టైమ్స్. ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి.